నమస్తే, వెల్కమ్ టు వినయ్ టీవీ. యావత్ దేశం ఎన్నికల మూడ్లోకి వచ్చేసింది. ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఆ హీట్ మరింతగా కనిపిస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 3 వారాల తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో సమీక్షలు పూర్తి చేసి షెడ్యూల్ పై కసరత్తు చేస్తోంది. మార్చిలో ఎలక్షన్ జరిగేటట్లు కనిపిస్తుండటంతో సంక్రాంతికి ముందు నుంచే అభ్యర్థుల ఖరారుపై దృష్టి పెట్టిన ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే 4 లిస్టులు రిలీజ్ చేయగా ఇప్పుడు 5వ లిస్టు పై కసరత్తు చేస్తున్నారు. 2 రోజుల్లో వైసీపీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఫైనల్ లిస్టు ఖరారు అవుతుందని సమాచారం. మరోవైపు సీట్ల సర్దుబాటుకు ముందే టీడీపీ, జనసేనలో విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. తిరుపతి, మండపేట సహా 15 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన పార్టీలకు మిత్రభేదం అడ్డుపడుతోంది. ఆయా పార్టీలకు పార్టీ మారుతున్న నేతలతో సర్దుబాట్లు తలనొప్పిగా మారాయి. గురజాల, మచిలీపట్నం, గుంటూరు సహా కొన్ని స్థానాల్లో టీడీపీ, జనసేన పార్టీలు ఇదే విధంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే తిరుపతి నియోజకవర్గం విషయంలో టీడీపీ, జనసేన కూటమి మధ్య భిన్నాభిప్రాయం తలెత్తింది. తిరుపతిలో జనసేననే పోటీ చేస్తుందని ఆ పార్టీ, తిరుపతి సీటు సెంటిమెంట్ సీటు అంటూ టీడీపీ ఎవరి వర్షన్ వారు వినిపిస్తున్నారు. మరోవైపు కొనిదెల ఫ్యామిలీ పోటీపై జనసేన, కాంగ్రెస్ పార్టీలపై కేడర్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. తిరుపతి నుంచి పవన్ పోటీ చేయాలని జనసేన కేడర్ కోరుకుంటుంది. కాంగ్రెస్ నుంచి చిరంజీవి బరిలో దిగాలని మాజీ ఎంపీ చింతామోహన్ పదే చెప్తున్నారు. జనసేన నుంచి 2, టీడీపీ నుంచి 7 ఆశావాహులు పోటీ పడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తిరుపతి రాజకీయం ఆసక్తికరంగా మారింది. 2 పార్టీల మధ్య మిత్రభేదం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో 2024లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదో వేచి చూడాలి.